హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ మహేంద్ర మ్యాక్సిమో బండి రిపేర్ పోతున్నాం మెట్టిపల్లికి. వీడియో మస్తుంటుంది, చూపిస్తా చూడుర్రి, మిస్ కావద్దు. బాదనకుర్తి చిన్న గంగా బ్రిడ్జ్ ఇది. బాదనకుర్తి చిన్న గంగా బ్రిడ్జ్ ముంగట్నేమో పెద్ద గంగ ఉంటుంది. ఇవో చిన్న గంగలో నీళ్ళు గిట్లున్నాయి చూడుర్రి. ఇక్కడ పక్క చూపి, ఇవో ఇక్కడ పక్క గిట్లున్నాయి. ఇక ముంగట వచ్చే పెద్ద గంగ కొంచెం పెద్ద అని ఉంటుంది, నీళ్ళు కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయి. వచ్చు చూద్దాం ఇప్పుడు. ఇవో ఇదే పెద్ద గంగ. పెద్ద ఉంటుంది బ్రిడ్జ్ ఇది. నీళ్ళు చూద్దాం ఇటు. నీళ్ళు ఇట్లా కూడా మామూలుగానే ఉన్నాయి, కొన్ని నీళ్ళు బాగా ఏం లేవు. ఆడ శ్రీరామ్ సార్ గేట్ మూసేస్తే అయిపోయి, ఇక్కడ నీళ్ళు రావు కదా. గేట్లు మూసేస్తే, గేట్లు ఇడితేనే నీళ్ళు బాగా వస్తాయి. ఈ బ్రిడ్జ్ దాటితేనే మనం జైతాల డిస్టిక్ ఎంట్రన్స్లో ఉంటాం. ఇప్పుడు నిర్మల్ డిస్టిక్ను జైతాల డిస్టిక్ మధ్యలో ఉన్నది ఈ బ్రిడ్జు. ఇది అటు జగిత్యాల డిస్టిక్ సగం వర్తిస్తుంది, నిర్మల్ డిస్టిక్ సగం వర్తిస్తుంది బ్రిడ్జు. ఇది దాటితేనే మనం జగిత్యాల డిస్టిక్ ఎంటర్ అవుతాం మెట్పల్లి రోడ్డు. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలిగాడే సరసర ఉంటే, చెట్ట పట్ట చేతులేసుకొని చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని దడిలు మంటుంది. సాక్స్ పక్క సప్పుడు వస్తుంది. అదే మరి పోయినా అట్లా. మెట్పల్లి రైల్వే బ్రిడ్జ్ ఆర్మూర్ నిజామాబాద్ దాకా పోతుంది మీది. ఎంత చక్కదనం ఉన్నదో కింద. అన్ని పొక్కలే. చలో మెట్పల్లిలోని మెకానిక్ షెడ్కి వచ్చేసినాం. భారత్ మెకానిక్ షెడ్ ఇదే. ఇక మా ట్రాలీ తీసుకొచ్చినాం వీడికి. మెకానిక్ ఇంకో పని చేస్తుండు. ఇక తర్వాత వచ్చి మాది కూడా చేస్తుండు. మెకానిక్ షాప్ మన బండిది ఏం పోయిందని అడిగితే, ఇగో మన ఏది సెల్ఫ్ మోటార్ వేయింది అని చెప్పిండు. అది ఇప్పిస్తాడు. పోయి ఎలక్ట్రీషియన్ దగ్గర వేయించుకొని రావాలన్నట. అట్నే ఆయిల్ చేంజ్, గేర్ ఆయిల్ అన్నీ కూడా చేంజ్ చేస్తాడు. అటు మెకానిక్ ఇప్పితే ఇటు మావాడు ఇటు తలిగిండు ఈ పనికి. ఇగో సెల్ఫ్ మోటార్ ఇప్పుకున్నాం. దీన్ని తీసుకొని పోవాలి ఇప్పుడు ఎలక్ట్రీషియన్ దగ్గరికి పోయి దీన్ని ఫిట్ చేయించుకొని రావాలా. ఇక నడుచుకుంటూ పోవడే కొద్ది దూరం ఉంది, పోవాలి ఇప్పుడు. ఇక సెల్ఫ్ మోటార్ పట్టుకొని నడుచుకుంటూ పోవాలి ఎలక్ట్రీషియన్ దగ్గరికి. ఇక సెల్ఫ్ మోటార్ ఆడు ఇప్పితే వెళ్తే దీంట్లో ఏమేమి ఉంది, ఏం కథ, ఏమేమి ఖరాబ్ అయింది అనేది అడికైనాక మొత్తం చరిత్ర ఉంటుంది. అడికైనాక వీడియో పెడతా చూడురి. వెళ్ళిపోతున్నాం మెకానిక్ షెడ్ నుంచి. ఇక ముంగటికి బాగాసేపు నడాలా. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పోవాలి. అడికి డీపో కాడికి పోవాలా. ఈ బండి తిప్పి చేతిలో పట్టుకొని నడుపుతున్నాం. చలో వచ్చేసినాం. ఇగో ఎలక్ట్రానికల్ వర్క్ కాడికి వచ్చేసినాం. ఎలక్ట్రీషియన్కి సెల్ఫ్ మోటార్ ఇచ్చినాము. ఇక ఆయన ఇప్పుతుండు, అన్ని ఇప్పి కుప్ప పెడుతుండు. అప్పటిదాకా మేము పోయి అన్నం తినేస్తామని డిసైడ్ అవుతున్నాం. ఎందుకంటే అన్ని ఇప్పి కుప్ప పెడతాడు. అప్పటికి ఏమేమి ఖరాబ్ అయింది అనేది మేము తిన్నాక తీసుకొచ్చి ఇస్తాం ఆయనకు. ఇక గంగారాం మెస్ కాడికి వచ్చినాం. గంగారాం మెస్లో మరి ఏమేమి ఉన్నాయి ఏం కథ చూసి తిందామని వచ్చినాం ఇక్కడికి. మావాడు చేతి కడుక్కుంటుండు. ఇక హోటళ్ళ లోపల ఇట్లున్నది గంగారాం మెస్లో. ఓనర్ ఈయన. ఏమేమి కర్రీస్ ఉన్నాయి?
మిల్ మేకర్, పప్పు, చారు, అల్చింత కూరనా. మంచిగా ఫిట్గా తిన్నాం, కడుపు నిండా తిన్నాం. ఇక బయలుదేరినాం, మళ్ళీ వర్క్షాప్ కాడికి పోతున్నాం, సెల్ఫ్ మోటార్ దగ్గరికి. ఈ రోడ్డు మీద బట్టల మీద తాతుకొని మజాక్ చేసినాం. మీ వానికి పోలీస్ స్టేషన్ పట్టుకుపోతున్నాం. రోడ్డు మీద బండి పెట్టిండు. మీ వాడిని పోలీస్ స్టేషన్ పట్టుకుపోతున్నాం, రోడ్డు మీద బండి పెట్టిండు. అమ్మనట్టు ఉందా? లేదట. లేదట అన్న. హలో, హైదరాబాద్కి వెళ్ళి తెస్తావు మాలు? మరి ఏమైంది? యాక్సిడెంట్ ఎట్లా అయింది? రోడ్ దాటంగా నీట్ పడ్డావు, బండి తగిలిందా? కాలు అయిందా? కాలు అచ్చి గుర్తింగు ఆపరేషన్ చేపించిన 1,00,000 రూపాయలు అయినాయి. ఇక్కడ మళ్ళీ వచ్చినాయండి మొత్తం భోజకాలు లెక్క అయింది. సంగం ఇవన్నీ పొప్పే, ఇవన్నీ పొప్పే మిషన్ పెట్టినట్టున్నారు. 1,00,000 రూపాయలు కానీ 50 ఎక్కడున్నాయి. సరే సార్, బెల్ట్ ఎంత కోరు? బెల్ట్ ఏమేమి గుణం కానీ నేను చూసి వీడియో పెడతామని పెట్టినాం. రోడ్డు మీద కష్టపడుతున్నావు, సాధారణ పెద్ద మనిషి అయినావు. చూసేటోళ్ళు వాళ్ళన్న మెట్టిపల్లి ఇక్కడ డిపో దగ్గర నువ్వు చూసి వాళ్ళని హెల్ప్ చేస్తారని వీడియో పెడుతున్నాం. ఏం పేరు నీ పేరు? టైం కూర్చుని మల్లేశం. మల్లేశం. రాయకాల మణికాల ఉంది నా దుకాణం తీసేసింది. ట్రాన్స్పోర్ట్ దగ్గర చెప్పులు కుడుతుంటివా? ఇవి ఇది పెట్టుకొని ఎన్ని రోజులే? 3 సంవత్సరాలు. 3 ఏళ్ళ నుంచి అమ్ముతున్నావు బండి విన్న? సరే, తాతతోని ముచ్చట అయిపోయినాక ఇగో తిరిగి మళ్ళీ ఎలక్ట్రిక్ వర్క్ కాడికి వచ్చేసినాం. మాది నడుస్తుంది వర్క్ ఇక్కడ. అవి ఏమో ఖరాబ్ అయినాయి అట, పోయి తీసుకురాపో షాప్కి అంటుండు. ఇక షాప్కి వెళ్ళాలా. పాపం తాత దగ్గర ఆగితే తాత తన గోడు మొత్తం చెప్పుకున్నాడు, ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇటువంటి కథ అయిందని చెప్పి. ఇక మేమేమి వెంకటరమణ దుకాణం కాడికి వచ్చినాం. శ్రీ వెంకటరమణ ఆటో స్టోర్ బోర్డు పైన మావాడు ఇస్తుండ సామాన్లు చూపిస్తుండు. పాత చూపియాల ముందు, పాత చూపిస్తే సేమ్ సైజు ఉండాలన్నట. పాత చూపించి కొత్తవి కొండపోవాలా. ఇక ఇవే 3 పాతవి, ఇక కొత్త ఇచ్చిండు. ఇవి తీసుకొని పోయి మళ్ళీ ఎలక్ట్రీషియన్కి ఇవ్వాలి, ఇక ఫిట్ చేసి ఇస్తారు అన్నట్టు. చలో స్టార్ట్ అయింది. సాల్వ్ చేసి చూపించిండు ఎలక్ట్రీషియన్. దీన్ని పట్టుకొని ఇప్పుడు మెకానిక్ ఇవ్వాలి. ఇక మెకానిక్ దగ్గరికి వచ్చినాం. మెకానిక్ ఫిట్ చేసి సూర్యెత్తుండు, వీడు కింద పెట్టినాం. చలో దాన్ని వేసుకొని వండు. దాని కింద ఎవరు ఇక స్టార్ట్ చేయు, ఫిట్ చేయు. అది ఫిట్ చేసుడు అయిపోగానే ఇక ఆయిల్ చేంజ్ కూడా చేయించినాం. ఆయిల్ పోతుండు. ఆయిల్ కింద తీసేసేటోళ్ళు ఒకళ్ళు తీసేసిర్రు, మీదకి వెళ్ళి పోసేటోళ్ళు ఒకళ్ళు పోతుర్రు.
చలో ఈ ఆయిల్ పోతే మెకానిక్ పని కంప్లీట్ అయిపోయినట్టే. సీదా ఇప్పుడు ఓవుడు డోర్ వర్క్ కాడికి. మన 2 డోర్లు రిపేర్ చేయించాలా ముంగటి, దీనికి ఉంటాయి 2 కదా, అవి 2 కొంచెం లాకులు బరాబర్ వాడతలేవు, అవి రిపేర్ చేయించాలా. డోర్ వర్క్ కాడికి వచ్చేసినాము. ఈయన కొద్దిగా కారు చదువుతుండే, ఇది కాగానే మన చేస్తా అన్నాడు. ఇది అయిపోగానే నెక్స్ట్ మనదే ట్రాలీ ఇక్కడ పెట్టినాము. మన డోర్ రిపేర్ చేసుడు. దీని తర్వాత మనదే డోర్ రిపేర్ చేస్తుండు, కానీ కొద్దిగానే చూపించేస్తా. ఇక నేను ఇది వీడియో పెద్ద అవుతుంది, మొత్తం పెట్టలేను. ఇప్పటికే 12 నిమిషాలు దాటేటట్టుంది వీడియో, అందుకని చెప్పి కొద్దిగా చూపించేసి ఇక కంప్లీట్ చేసేస్తా వీడియో. చలో మొత్తానికి డోర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. నైట్ కూడా అయింది. యూటర్న్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇక బాగానే నైట్ అయింది. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట మీద 3 ఆప్షన్లు వస్తాయి, ఆల్ మీద పెట్టుకోర్రి. అది ఆల్ మీద ఉంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు టక్మన్ నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు అట్లా.